ఆకాశంలో ఒక బంగారు రథం చీలిపోయింది. దేవతలు సమావేశమవుతుండగా, శంఖములు ఊదగా శివుని కుమారుడు తన విధిని ఎదుర్కోవడానికి సిద్ధంగా తిరిగి వచ్చాడు. కైలాస శిఖరాలు కాంతితో మెరిశాయి. పార్వతి పర్వతాన్ని వేడుకగా అలంకరించింది. వీధులు రత్నాలతో మెరిశాయి. మల్లెపూలు, సంగీతం మరియు ఆశయాలతో గాలి దట్టంగా ఉంది. దూరం నుండి స్కందుడు ప్రకాశవంతమైన రథంలో సమీపించాడు. ఆకాశం నప్పులతో మ్రోగింది. రంభ వంటి అప్సరసలు ఆనందంతో నృత్యం చేశారు. ఋషులు, దేవతలు, సిద్ధులు మరియు విష్ణువు కూడా సమావేశమయ్యారు. ఇది సాధారణ తిరిగి రావడం కాదు, ఇది దైవిక గృహప్రవేశం. స్కందుడు కిందికి దిగాడు. తన తల్లి పార్వతి కళ్ళలోకి చూశాడు. ఆమె ఆశతో వణికిపోయింది. తరువాత అతను ఆమె చేతుల్లోకి పరిగెత్తాడు. శివుడు గర్వంతో తన కొడుకును కౌగిలించుకున్నాడు. పార్వతి అతని నుదిటిని ముద్దు పెట్టుకుంది. ఆనంద కన్నీళ్లు పవిత్ర నదిలా ప్రవహించాయి. పర్వత శిఖరంపై నిరంజన ఆచార జరిగింది. బంగారు గిన్నెలలో జ్వాలలు నృత్యం చేశాయి. స్కంద పార్వతి ఒడిలో కూర్చున్నాడు. ఆమె ముఖం మాతృ ఆనందంతో ప్రకాశించింది. అతను శివుడి ఒడిలోకి దూకి వాసుకిని సరదాగా లాగి దేవతలకు మరియు ఋషులకు నవ్వు తెప్పించాడు. తరువాత ఈ బాలుడిలో తమ భవిష్యత్తును చూసిన దేవత నుండి దైవిక బహుమతులు వచ్చాయి. సూర్యుడు అనుకున్న దానికంటే వేగంగా రథాన్ని బహుమతిగా ఇచ్చాడు. కుబేరుడు తన మెరిసే గదనిచ్చాడు. ఇంద్రుడు తన గొప్ప ఏనుగు అయిన ఐరావతాన్ని అర్పించాడు. శివుడు అతని చేతుల్లో బలమైన విల్లు పినాకను ఉంచాడు. కైలాసానికి సమీపంలో ఉన్న ఒక దివ్యనగరం మరియు సింహాసనం అయిన త్వాస్త్ర నుండి చివరగా విష్ణువు ముందుకు వచ్చి అతనికి దైవ సైన్యాలకు అత్యున్నత సైన్యాధ్యక్షుడైన సేనాపతిగా పట్టాభిషేకం చేశాడు. స్కందుడు తేజవంతుడు మరియు యువకుడు. ఇప్పుడు విశ్వం యొక్క ఆధిపత్యంతో పరిపాలించాడు. కానీ దూరంగా రాక్షసుడి తాళం యొక్క నీడకోటలో తారకాసురుడు కదిలాడు. స్కందు తిరిగి వస్తున్నాడని విని అతను నవ్వాడు. ఆకాశాన్ని బద్దలు కొట్టే గర్జన. అతను పీడకలలతో పుట్టిన 10,000 బలమైన సైన్యాన్ని పిలిచాడు. ప్రతి ఒక్కటి ఇనుము వంటి అవయవాలు మరియు జ్వాలశ్వాసతో. మహి, నది మరియు సముద్రం కలిసే చోట అంతిమ యుద్ధం ప్రారంభమైంది. దేవతలు ముందుకు సాగారు. స్కందుడు దాడికి నాయకత్వం వహించాడు. అతని ఈటే నక్షత్రంలా మెరిసింది. ఇంద్రుడు, వరుణుడు మరియు ఇతర దేవతలు అతని చుట్టూ ఉన్నారు. యుద్ధడంక ధ్వనులు ఉరుములా ప్రతిధ్వనించాయి. రెండు వైపులా సింహాల్లా తర్జించారు. తరువాత వారు ఢీకొన్నారు. కత్తులు ఢీకొన్నాయి. దద్దలు ఎముకలను ముక్కలు చేశాయి. బాణాలు ఆకాశాన్ని చికిడిగా చేశాయి. నదులలో రక్తం ప్రవహించింది. తల లేని సవాలు పొలంలో చెల్లాచెదురుగా ఉన్నాయి. రాబందులు మరియు నక్కలు ప్రదక్షిణలు చేశాయి. ఇంద్రుడు తన పిడుగుతో తారకుడిని కొట్టాడు. అసురుడు పడిపోయాడు. మళ్లీ లేచి తన ఆయుధంతో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు కుప్పకూలిపోయాడు. భయాందోళనలు వ్యాపించాయి. దేవతలు తరబడ్డారు. కాని గందరగోళం వారిని దహించే ముందు శివుని ఉగ్రసేవకుడు వీరభద్రుడు వచ్చాడు. తన గణాలతో అతను తారకాసురుడిపై దాడి చేశాడు. త్రిశూలాలు ఎగిరిపోయాయి. త్రిశూలాలు మెరుపులా ఎగురుతాయి. అయినప్పటికీ తారకాసురుడు భరించాడు. కోపోద్రిక్తుడైన వీరభద్రుడు శివుని పేరును ఉచ్చరించి మళ్లీ కొట్టాడు. కానీ శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపాడు. ఇది నీ యుద్ధం కాదు అన్నాడు. తండ్రి ప్రారంభించిన దానిని కొడుకు ముగించాలి. తరువాత స్కందుడు వచ్చాడు. అతను తన తల్లిదండ్రుల ముందు నమస్కరించి వారి ఆశీర్వాదాలను కోరుతూ దాడి చేశాడు. చివరి ద్వంద్వ పోరాటం ప్రారంభమైంది. సందావస్ తారకాసురుడు ఈటెను ఎదుర్కొంది. దెబ్బను ఎదుర్కొంది. ఇద్దరు యోధులు ఆధ్యాత్మిక మంత్రాలను జపించారు. వెటాలిక కేచరక సాధన ఒకరి హృదయాలను, తలను మరియు అవయవాలను ఒకరు కొట్టుకున్నారు. స్కందుడు ఒకసారి స్పృహ కోల్పోయాడు. తని మళ్లీ లేచాడు. సింహంలా భయంకరంగా ఆపుకోలేకపోయాడు. శివుని తేజస్సు తన ఈటె ద్వారా కొట్టుకుంటూ చివరికి తారకాసురుడి అవయవాలన్నింటినీ చిన్నాభిన్నం చేశాడు. మరియు చివరి దైకజంతో అతను అసురుడి హృదయాన్ని చిన్నాభిన్నం చేశాడు. తారకాసురుడు పడిపోయాడు. భూమి కంపించింది. ఆకాశం వెలిగిపోయింది. అసుర సైన్యం ముక్కలైంది. చాలా మంది పాతాళానికి పారిపోయారు. కొందరు లొంగిపోయారు. మరికొందరు నీడలోకి అదృశ్యమయ్యారు. దేవతలు ఆనందంతో ఇచ్చారు. స్వర్గం సంతోషించింది. తుప్కైలాసంలో తిరిగి వచ్చిన శివుడు మరియు పార్వతి తమ కొడుకును మళ్లీ కౌగిలించుకున్నారు. అతను తన విధిని నెరవేర్చుకోవడమే కాకుండా ఒకసారి కోల్పోయిన ప్రపంచాన్ని విమోచించాడు. వారు అతని తలని ముద్దు పెట్టుకుని దగ్గరగా పట్టుకున్నారు. స్కంద పేరు అమరత్వం పొందింది. దేశాలు మరియు యుగాలలో ప్రతిధ్వనించింది. మురుగన్, కార్తికేయ, షణ్ముఖ, శివుడు మరియు శక్తి కుమారుడు, దేవుడిగా మారిన బాలుడు, పురాణగాథగా మారిన దేవుడు.